నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడాలి విజయసాయి గారి రాజీనామాను ఎలా చూస్తారు? అదేవిధంగా ఇప్పుడు 11కున్నటువంటి సంఖ్య కాస్త 7కు పడిపోయింది. రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా రాజీనామా చేసి పక్క పార్టీల వైపు చూస్తున్నారు, లేదా కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై మీ కామెంట్ ఏంటి? వైసీపీకి డేంజర్ బెల్స్ మవుతున్నాయని మీరు భావిస్తున్నారా? మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలానే ప్రైమ్ వీక్షకులకి నమస్కారం అండి. డేంజర్ బెల్స్ మోగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము, ఎవరైతే వెర్ర వీగి మాట్లాడుతున్నారో, ఎవరైతే అధికారం ఉందని చెప్పని వెర్ర వీగుతున్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పని అనేక డిబేట్స్ తో, అంటే ఈ రోజు నాతో పాటు విశ్లేషకులుగా పాల్గొన్న కలిసి పాల్గొన్న డిబేట్స్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. దేనికైనా ఒక ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఎవరికైనా సరే తప్పదు ఇలాంటివన్నీ. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళలేక, అంటే వాళ్ళకున్న మినిమం ఒక మనిషికి ఉండాల్సిన తత్వాలు కూడా కోల్పోయి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఒక పార్టీలు రావటం, ఇంకో పార్టీలు వెనక్కి వెళ్ళటం, దాంట్లో దీంట్లో మాత్రం జరుగుతూ ఉంటాయి. కానీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళలేనంత దారుణంగా వాళ్ళ యొక్క ప్రవర్తన గత ప్రభుత్వం వాళ్ళు చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాము, వీళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేస్తామని చెప్పని డైరెక్ట్ గా ఒక రకంగా చెప్పండి నేనే చాలా డిబేట్ లో చెప్పడం జరిగింది. అలానే ఆ రకంగానే ఈ రోజు ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ప్లస్ ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో విజేత ఉండాలి, కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోయేంత స్థాయిలో ఉండకూడదని చెప్పని కొన్ని రుజువులు మనం నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే చదువులో అవ్వచ్చు, దేంట్లోనే సరే ఒక ఉన్నత పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం, అఫ్ కోర్స్ వ్యవసాయం, కానీ రాజకీయ సన్యాసం వ్యవసాయం మధ్యలో చెరసాల అనేది ఒకటి ఉంది. మరి దాన్ని మర్చిపోయినట్టున్నారు. సో అది కూడా తెర మీదకి తీసుకొచ్చుకుంటే వాళ్ళు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎవరికి వాళ్ళు తప్పులు చేసేసి ఎవరికి వాళ్ళు దోచేసుకొని మేము రాజకీయాలకు స్వచ్ఛ చెప్తున్నాము, మేము బుద్ధిగా రైతుల్లాగా వ్యవసాయం చేసుకుంటాం అని చెప్తే కుదరదు కదండి. చట్టాలు ఒప్పుకో కదా, ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ ఈ రోజు మేము అనేది ఏంటంటే, మేము గతంలో అన్నది ఈ రోజు నిరూపణ అయింది. ఎవరైనా సరే స్థాయికి మించి ఎప్పుడు ప్రవర్తించకూడదు. మనకి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి, వాక్ స్వేచ్ఛ ఉంది, కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది కూడా మర్చిపోయి పూర్తి స్థాయిగా ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు, ఎలా ట్రోల్స్ చేపించారు, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకున్నారు, ఇవన్నీ మనం గమనించినట్టయితే ఏది ఎక్కడికి పోదు. ఈ రోజు అదే జరిగింది. విజయసాయి రెడ్డి గారితో పాటు ఎంతమంది లైన్ లో ఉన్నారు అనేది అందరికి, అయోధ్య రామరెడ్డి గారు అవ్వచ్చు, లేదంటే కొడాలి నాని అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారనే చెప్తున్నారు అందరు. అంటే అది మనకి అఫీషియల్ గా వచ్చినాయి, 2 వచ్చినాయి, కానీ మిగతా కూడా చాలా మంది తట్టబొట్ట సర్దుకొని అందరూ ఆ పార్టీకో ఈ పార్టీకో, లేకపోతే రాజకీయ సన్యాసం ఏదో ఒకటి చేసేసే పరిస్థితులు అయితే ఉన్నారు. పూర్తి స్థాయిగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఖాళీ అయిపోబోతుంది త్వరలో. అఫ్ కోర్స్ అంటే ఇదంతా మేము ఎప్పుడు అనుకున్నాం అంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేదా వరకన్నా ఉంటదేమో అనుకున్నాం. కానీ అక్కడ దాకా కూడా లేకుండానే మొత్తం అంతా సర్దేసుకొని, మోటాములు సర్దేసుకొని ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ చక్కదిద్దుకునే పరిస్థితి అయిపోతుందండి. అంటే సౌజన్య గారు, ఆయన అంటే నిన్న ఏదైతే ట్వీట్ చేశారో అందులో ప్రత్యేకించి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటున్నా, నాకెంతో సపోర్ట్ చేసినటువంటి కేంద్రానికి సంబంధించి కూడా అమిత్ షాని, మోదీని ఆయన కొంత పాజిటివ్గా మాట్లాడడం కానీ, అదేవిధంగా చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేదు, రాజకీయంగా విభేదించానని మాట్లాడడం కానీ, మరీ ముఖ్యంగా పవన్తో చిరకాల స్నేహం ఉంటుందని మాట్లాడడం జరిగింది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? గతంలో ఎన్నో విమర్శలు చేశారు, ఎన్నో అనరాని మాటలు అన్నారు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే పాసిబుల్ అవుద్దా లేదన్నది వాళ్ళకి అనవసరం కదండి. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరి మీద నాకు ఎటువంటి విభేదాలు లేవు. సో నేను చాలా సాధు జంతువుగా ఉన్నాను ఈ రోజు, కాబట్టి నన్ను అందరూ క్షమించండి, ఇండైరెక్ట్ గా క్షమించండి అని చెప్పని ఆయన ఆ ట్వీట్ చేయడం జరిగింది. కాకపోతే ఎవరైనా అదే చెప్తారు, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నప్పుడు, లేకపోతే వాళ్ళ మీద ఏదైతే అభియోగాలు ఉన్నాయో వాటి నుంచి తప్పుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి అంశాలే బయటకు వస్తాయి. చాలా నీతి కబుర్లు, చాలా మంచివారిగా, అసలు వాళ్ళు ఏమి ఎరగనట్టుగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ మాట్లాడినంత మాత్రాన ఆయన మాట్లాడిన మాట్లాడవచ్చు. ఆయన సైతం ఆ వయసుకు సైతం ఆయన ఉపయోగించిన భాష అది ఎవ్వరు మర్చిపోరు. ఎందుకంటే ఫోన్ కూడా పోదు, మనం ట్విట్టర్ లో వెనక్కి వెళ్తే మొత్తం ఆ భాషలన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మాట్లాడేసి అవన్నీ చేసేసి ఈ రోజు నేను చాలా ఉత్తముడిని, నేను ఒక యోగి లాంటి వాడిని, నేను సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటాను భవిష్యత్తు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండదు. కాకపోతే వాళ్ళు చెప్పడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరు అనుకోరు. అంటే రాజకీయాలకు స్వస్తి చెప్తారా అన్నంత స్థాయిగా వాళ్ళ వర్గాలు కూడా అనుకొని ఉండవు.
నాకు తెలిసి ఆయన కూడా బెదిరింపులు వస్తున్నట్టు కొన్ని నేను సోషల్ మీడియాలో ట్వీట్లు చూశాను. నీ వరకు నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఏదన్నా అప్రూవర్ గా మారితే పులివెందుల రాజకీయాలు చూపిస్తామని చెప్పని బాబాయ్ గారు ఫోటో పెట్టి హత్య కేసులు ఏయో పెడతా ఉన్నారు. అంటే చెప్తున్నా అసలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అనేది. చివరికి వైఎస్ఆర్ సిపిలో కేవలం జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వీళ్ళ వరకే ఉంటారే. మిగతా వాళ్ళందరూ కూడా ఎటు కొట్టు ఆల్రెడీ వెళ్ళిపోయారు. అందరూ ఏంటంటే A1, A2, A3, A4 అలా ఎక్కేసుకుంటే మాక్సిమం 1, 2, 3 తప్పితే మిగతా అన్ని కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగానే ఉన్నాయండి. ప్రెస్ మీట్లో ఒక మాట కూడా మాట్లాడారు. అంటే వివేక హత్య కేసుకి సంబంధించి కూడా నిజం ఒప్పుకోనట్లా నేను ఫోన్ చేస్తే గుండెపోటు అని చెప్పారంటూ కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి? నిజం అంటే ఒప్పుకున్నట్టుగానే అది అంటే తప్పించుకు తానవ్వక అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరుంది. ఎందుకంటే కొంచెం ఆయన అలాంటి అట్లా దిట్ట కాబట్టి ఎటు వైపు కూడా ఇది అవ్వకుండా ఆయన జాగ్రత్తగా మాట్లాడారు. కానీ ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తుంది. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళండి, అందరూ కూడా చట్టబద్ధంగా చట్టానికి లోబడి మాత్రమే అన్ని జరుగుతూ ఉంటాయి. అందరూ చూస్తూ ఉంటారు అవన్నీ కూడా. ఎందుకంటే మనం కాకపోతే వీళ్ళు ఏంటంటే మనం ముందే దొరికిపోతామని చెప్పి ఎవరి కాళ్ళు సైలెంట్ గా నేను మంచి బాలుడిని, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా క్రియేట్ చేసుకొని, అసలు నాకు అదే ఆశ్చర్యం అనిపించింది నిన్న అవన్నీ చూసినప్పుడు. ఏంటి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఆయన వయసుకి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆయన పెట్టిన ట్వీట్లు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏంటి, ఈ రోజు ఒక నీతివంతులాగా నీతి సూక్తులు చెప్తున్నారంటే ఏ స్థాయిగా అంటే మన ఈడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచే ఇవన్నీ అంశాలు బయటకు వచ్చినాయి. అంటే మరి అక్కడ ఏం జరిగిందా, ఏం మతలబు జరిగిందా, ఏం మాయా మంత్రాలు జరిగినాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్. సౌజన్య గారు, బండారు వంశీకృష్ణ గారు మీరేమంటారు? ఒక రకంగా